భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. సిద్ధు మూసేవాలా అని ఒక సింగర్ని 2 years బ్యాక్ గన్మెన్ చంపేశారు కొంతమంది గ్యాంగ్స్టర్స్. ఆ గ్యాంగ్స్టర్లో గోల్డీ బ్రార్ అనేవాడు ప్రైమ్ గ్యాంగ్స్టర్. వాడు యాక్చువల్గా వాడు చంపినట్టు వాడే డిక్లేర్ చేసుకున్నాడు. తర్వాత పరారీలో ఉన్నాడు. గోల్డీ బ్రార్ అనేవాడు సిద్ధు మూసేవాలాని చంపి కెనడా గడిపాడు. కెనడాలో ఇప్పుడు కెనడా యుఎస్లో తలదాచున్నాడు. ఇది కామన్ అయిపోయింది అందరికీ. మన ఇండియన్ పంజాబీ గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ఇక్కడ మర్డర్లు చేయడం, కెనడా కానీ యుఎస్ కానీ పారిపోవడం, అక్కడ చక్కగా దర్జాగా బతికేస్తారు. ఇదండి అతను ప్రస్తుతం గోల్డీ బ్రార్ గాడు 30-year-old మ్యాన్. గ్రాడ్యుయేషన్ ఇక్కడ పంజాబ్లో చేశాడు. కెనడా పారిపోయాడు. కెనడా నుంచి యూఎస్లో ఉన్నాడు ప్రస్తుతం. అతను 30th April గోల్డీ బ్రార్ని చంపేశారని ఒక వార్త వచ్చింది. గోల్డీ బ్రార్ షాట్ ఇన్ కాలిఫోర్నియా షూటింగ్లో ఒక చంపేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి గోల్డీ బ్రార్ని లేపేశారని చెప్పి ఒక వార్త వచ్చిందండి 30వ తారీఖు కిందటి నెల. కాకపోతే అది కాదు అని చెప్పి యుఎస్ వాళ్ళు మళ్ళీ ఖండించారు. ఇంకో వార్త ఏంటంటే అది కరెక్ట్ కాదు, గోల్డీ బ్రార్ కాదు తెచ్చింది, ఇంకెవడో తెచ్చాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో బేసిక్గా ఈ గోల్డీ బ్రార్ తాలూకు వృత్తాంతం ఏంటంటే, వాడు ముందు సిద్ధు మూసేవాళ్ళ సింగర్ని చంపాడు నడి రోడ్డు మీద. ఆ తర్వాత ఏమో సల్మాన్ ఖాన్ సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, వాడిని కూడా చంపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. వాడు నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అని చెప్పి చెప్తున్నాడు. సరే, ఇప్పుడు వీడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని అనుకున్నాం మనం 30వ తారీఖున. కానీ అది కరెక్ట్ కాదని యుఎస్ వాళ్ళు మళ్ళీ అది కరెక్ట్ కాదు, వాడు గోల్డీ బ్రార్ అనే వ్యక్తి మా దగ్గర సేఫ్గా ఉన్నాడు, పత్వంత్ సింగ్ పన్నుతో పాటు ఇద్దరు సేఫ్ అండ్ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి యుఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఇదేంటంటే వీళ్ళకి ఎంత సరదా ఏంటో మన టెర్రరిస్ట్ని అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి యుఎస్ వాడికి కెనడా వాడికి వచ్చే ఆనందం ఏమిటో నాకు ఇంకా అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.